సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకున్నట్లయితే అక్కడ మరియా అనేటువంటి స్త్రీ 3వ వచనంలో మిక్కిలి విలువైనటువంటి ఒక అత్తరు బుడ్డుని తీసుకొచ్చి ప్రభు పాదాల చెంత బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాల మీద వేసి ఆమె తల వెంట్రుకలతో తుడిచెను అనే మాట రాయబడి ఉంది. ఆ సందర్భం ఏంటంటే లాజరు చనిపోయిన తరువాత మృతులలో నుంచి ప్రభువారు లాజరుని లేపిన తరువాత పస్కా పండుగకి 6 రోజులు ముందుగానే బేతనియ అనేటువంటి ప్రాంతానికి ప్రభు వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో అంటే ఇంకా ప్రభువుని సిలువ వేయడానికి కొన్ని రోజుల ముందు మాత్రమే ఆ సందర్భంలో వారింట్లో ఒక విందు జరుగుతూ ఉంది. ఆ విందులో మార్త అక్కడ ఉపచారం చేస్తూ ఉంది. లాజరు అంటే చనిపోయి తిరిగి లేపబడిన లాజరు ప్రభుతో పాటు భోజనపు బల్ల దగ్గర కూర్చొని ఉండగా ఈ మరియ వచ్చి చాలా ఖరీదైనటువంటి ఆ అత్తరు బుడ్డిని ఆయన పాదాల దగ్గర పగులగొట్టేసింది. ఆ అత్తరంతా కూడా పోసేసింది. అక్కడ పోసి ఆ తల వెంట్రుకలతో తీసి ఆయన పాదాలను తుడిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇన్సిడెంట్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటిది ఈవిడ చేసినటువంటి పని ఏం బాగోలేదు, ఇలా చేస్తుందేంటి ఈమె అని కొంతమంది అనుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులలో కొందరు అనుకుంటున్నారు, యోధా లాంటి వాళ్ళు, ఎందుకు ఇలాంటి అత్తరుని వేస్ట్ చేస్తున్నావు, నీవు ఇది చాలా విలువైనది, వెలగలది, ఇదే కానీ అమ్మి బేదలకిస్తే ఎంతోమందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం మనం, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావని అనేక మంది అనేక రకాలుగా అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈమె మాత్రం ఏమీ కూడా చలించకుండా ఆమె కన్నీరు విడుస్తూ ఆయన పాదాల దగ్గర పడి ఆమె జుత్తు అంటే తల వెంట్రుకలతో పాదాలను తుడుస్తుంది. యూదులు సహజంగా లాంగ్గా ఉండేటువంటి ఒకలాంటి గౌను వేసుకుంటారు వాళ్ళు. ఆ తరువాత నెత్తి మీద నుంచి కూడా అంటే చిన్న చిన్న గుడ్డలు కాకుండా ఇలా పెద్దగా ఉండేటువంటి ఇలాంటి చున్నీనే వేసుకుంటారు వాళ్ళు. వేయిల్ అనొచ్చు మనం, అలా వేసుకుంటారు పెద్దది. వాళ్ళ డ్రెస్సింగే అలా ఉంటుంది. ఆవిడ తుడవాలి అనుకుంటే ఆ వేయిలు ఇలాంటి తీసి తుడవచ్చు, ఆమె దాంతో తుడవచ్చు ఆమె, కానీ దాంతో తుడవకుండా ఆమెకున్నటువంటి జుత్తుతో తుడుస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది. అసలు ఇదేంటి ఇలా తల వెంట్రుకలతో తుడడం అనేది ఎక్కడుంది? పాత నిబంధనలో ఎక్కడైనా ఉందా, పోనీ నూతన నిబంధనలో ఉందా? తల వెంట్రుకలతో తుడవడం ఏంటి అనేది మనకు ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం అండి. మామూలుగా గుడ్డతో తుడుస్తారు, పోనీ చేత్తో తుడుస్తారు, లేకపోతే ఇంకా ప్రశస్తమైన మంచి టవల్ తీసుకొచ్చి తుడుస్తారు. మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఒక మంచి టవల్ తెచ్చి ఆ తుడవడం అనేది మనం చూస్తాం. ఇక్కడ ఈవిడ జుత్తుని పెట్టుకుని మళ్ళీ ఆ జుత్తుతో తుడవడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మనకి కనిపిస్తుంది చూసినప్పుడు. ఎందుకు ఆవిడ జుత్తుతో తుడిచింది? ఆ తుడిచిన తర్వాత ఏమైందంట, ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపబడింది అని రాయబడి ఉంది. అయితే ప్రభువు దగ్గరికి వచ్చిన మిగతా వాళ్ళందరూ ఇలా రకరకాల మాటలు అంటున్నప్పుడు ప్రభు అంటారు, ఈమె చేసింది చాలా మంచి విషయం, నన్ను పాతు పెట్టు దినము నాకు ఈమెను దీనిని ఉంచుకొననీయుడి అని చెప్తున్నాడంట ఆయన. నన్ను ఎలాగా భూస్థాపన చేస్తారు కదా, నేను ఎలాగా చనిపోబోతున్నాను, భూస్థాపన చేయబడబోతున్నాను, నన్ను పాతిపెట్టు దినమున కొరకు ఇలాంటి సంఘటన ఒకటి మంచిగా జ్ఞాపకం కోసమని దీనిని ఇలా ఉండనియండి అంటున్నారు ప్రభు. ఈమె చేసింది లోకమంతా కూడా తెలియబడుతుంది అంటున్నారు. ఈమె చేసింది ఘనమైన కార్యం అంటున్నారు. ఈమె చేసింది చాలా ప్రశస్తమైనటువంటి కార్యం అన్నట్లుగా ప్రభు యొక్క మాటలు మనకు అర్థమవుతాయండి. ఆమె జుత్తుతో తొడవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడ్డాయి అని రాయబడి ఉంది. కాబట్టి తల వెంట్రుకలు పెంచుకొనుట స్త్రీకి ఘనత అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డాయంట. అంటే స్త్రీ ముసుగు గురించి రాయబడినటువంటి మాటల తర్వాత ఇవి రాయబడి ఉంటాయి. స్త్రీ ఇలా ముసుగు వేసుకోవడం చాలా ఏ విధమైనటువంటి శ్రేష్టమైనదో, ఎందుకు వేసుకోవాలో, వేసుకోవడం ద్వారా ఏమవుతుందో రాయబడి ఆ తర్వాత అసలు స్త్రీకి తల వెంట్రుకలు అనేది పైట చెంగుగా ఇవ్వబడింది అనేటువంటి మాటని మనం అక్కడ చూస్తున్నాం. తల వెంట్రుకలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంత అంతా కాదు కదండి. చాలా సందర్భాలలో తల వెంట్రుకల గురించి మనం ఇలా అనుకుంటాం, అంటే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, ఎన్నో వెంట్రుకలు క్రొత్తగా పుడుతూ ఉంటాయి. తల ఊడిపోతున్నప్పుడు మాత్రం చాలామందికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఒక మనిషి యొక్క అంటే లుక్ అంతా జుత్తులోనే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే.
కానీ ఆ జుట్టుని పెద్దగా పట్టించుకోరు చాలామంది. కొంతమంది చాలా ఎక్కువ పట్టించేసుకుంటారు దాన్ని. ఇంకా అదే పనిగా దువ్వుతూ ఉంటారు, అదే పనిగా దానికి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు, అదే పనిగా దాన్ని సర్దుకుంటూ ఉంటారు, అదే పనిగా అసలు కొంతమంది జడ అల్లుకున్న వెంటనే జడను తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అసలు మామూలుగా తల వెంట్రుకల గురించి ప్రభు ఏమైనా ఎప్పుడైనా మాట్లాడారేమో, గ్రంథంలో ఏముందో తెలుస్తుందా మీకు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా, మీ తలలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి అని ప్రభువు అన్నారు కదండి. మత్తయి సువార్తలో చూద్దామా ఆ విషయాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుంచి చూడండి, నేను చదువుతున్నాను. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ సందర్భంలో ప్రభువు తల వెంట్రుకలను గురించి యేసయ్య డైరెక్ట్గా చెప్పిన మాటలు. అంటే మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటండి. అసలు మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఎన్ని ఊడిపోయి ఎన్ని రాలిపోతున్నాయో, ఎన్ని నూతనంగా మొలుస్తున్నాయో, అసలు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ఇవన్నీ ప్రభువుకి లెక్క అంట. మనకు అసలు తెలియదు. రోజుకి ఎన్ని రాలిపోతాయో తెలియదు, ఎన్ని క్రొత్తగా వస్తాయో తెలియదు. అసలు జుట్టు ఎంత ఉందో మనకేమీ తెలియదు కదా. ఈ రోజుల్లో చాలామందికి ఈ రేడియేషన్స్, ఇంకా రకరకాల చోట్ల జాబులు చేసినప్పుడు ఇంకా ఏవేవో దానివల్ల అనేక మందికి జుట్టు రాలిపోతూ ఉంది. చిన్న చిన్న పిల్లలకి కూడా జుట్టు అలా తెల్లగా అయిపోతూ ఉంది. ఆ జుట్టు అంతా ఎక్కువగా ఈ రోజుల్లో చాలా డ్యామేజ్ అవుతూ ఉంది. కానీ జుట్టుని గురించి కూడా మన దేవుడు శ్రద్ధ తీసుకొని మీ తల వెంట్రుకలు నేను లెక్కించాను అని చెప్తున్నారంటే, జుట్టు గురించి కూడా ప్రార్థన చేసుకోవడంలో తప్పేమీ లేదు. చాలామంది ఇలా అంటున్నారు కదా, జుట్టు గురించి ప్రార్థన ఏంటి, ఆ హెయిర్ ఆయిల్ గురించి ప్రార్థన ఏంటి, చాలామంది పాస్టర్లు జుట్టు లేదని చెప్పి పిలిచి ప్రార్థన చేస్తున్నారని వెటకారం చేస్తున్నారు. దేని గురించి అయినా అడగొచ్చండి మన దేవుడిని. ఆయన సృష్టికర్త. పైగా మన జుట్టులో వెంట్రుకలు కూడా ఆయన లెక్క పెట్టాను అనేది కూడా రాశారు ఆయన. కాబట్టి అడగొచ్చు, దేనినైనా చేస్తాడు ఆయన. ఏదైనా చేయటకు సామర్థ్యము గల దేవుడు. అయితే సరే, ఇక్కడ ఈమె జుట్టుతో ఆయన వెంట్రుకలను తొడవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా అనిపించింది నాకు. మరి మనలో చాలామంది కొన్ని విషయాలను మనం అర్థం చేసుకుంటే, 133వ కీర్తనలో కూడా అహరోను తల మీద నుంచి ఆయన జుత్తంతా కూడా ఒక పరిమళ ద్రవ్యాన్ని, పరిమళ తైలాన్ని వేస్తూ ఉన్నారు ఆయన అభిషేకించడానికి. తల మీద నుంచి ఇలా కారి గడ్డం ఉంటుంది కదా మరి పురుషులకి, ఆ గడ్డం కూడా వెంట్రుకలే కదా, దాని మీద నుంచి కారి అంగీ మీద నుంచి కారి అంగీ అంచుల మట్టుకు దిగజారినంతగా ఆ పరిమళ ద్రవ్యము ఆయన మీద ప్రవహించిందంట. అది మంచి పరిమళ వాసన వస్తుంది. అది యాజకుడు నెత్తి మీద పోస్తూ ఉన్నారు. యాజకుడు తల వెంట్రుకలు, ఆయన గడ్డము అంతా కూడా పరిమళ వాసన రావడం కోసం. అది 133వ కీర్తనలో అహరోను తల మీద నుంచి పడినటువంటి పరిమళ ద్రవ్యం, తైలం. మరి మనం కూడా నూతన నిబంధనలో యాజకులమే కదా, మరి మన తల మీద పరిమళ తైలము ఉందా? ఇక్కడ ఈ స్త్రీ ప్రభు పాదాలని తుడుస్తుంది కదా ఆ జుట్టుతో. అప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడి ఉండేనని రాయబడి ఉంది కదా యోహాను సువార్త. మీరు 10వ అధ్యాయంలో మీరు చూస్తే, 12వ అధ్యాయంలో చూస్తే అలా రాయబడి ఉంది కదా. అత్తరు వాసన ఇల్లంతా వచ్చేసిందండి. నిజమే, బయట నుంచి కూడా ఆ వాసన వచ్చేస్తుంది. అయితే మరి ఈవిడ తల వెంట్రుకలకు ఆ వాసన ఉంది కదా, ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడ ఆ వాసన వస్తుందా లేదా? అసలు ఆవిడ బయలుదేరి నడుస్తుంటే ఎంత వాసన వస్తుందండి. అసలు మామూలుగా లోపల, ఇంటి లోపల ఆ అత్తరు బుడ్డి పగలగొడితే బయట వరకు వాసన వచ్చింది. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడెను అని రాయబడి ఉంది. అంత మంచి వాసన ఈ స్త్రీ నడిచి వెళుతుంటే కూడా వస్తుంది కదా. అంటే మనకి ఇలా అనిపించవచ్చు, ఈ రోజుల్లో మనకు అన్నీ ఇలాంటివన్నీ ఆలోచిస్తాం కాబట్టి తలస్నానం చేస్తే పోతుందని. అలా కాదు. ప్రభువు వేసినటువంటి పరిమళ తైలము అది చాలా ప్రశస్తమైనది. దావీదు అంటాడు కదా కీర్తనకారుడు, క్రొత్త నూనెతో ఆయన నా తల అంటుతాడు అంటాడు ఆయన. నూతన నూనె తైలముతో ఆయన నన్ను అభిషేకిస్తాడు. ఈ నూనె అంటే అభిషేకానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అభిషేకము మన తల మీద నిలువబడి ఉండాలి. ఆ అభిషేకము మన వెంట్రుకలలోనే ఉండాలి. ఆ అభిషేకము మన తల మీద ప్రతి దినము కూడా ప్రభువు పోయబడినప్పుడు, అప్పుడు ప్రభువు చేసినటువంటి ఆ కార్యాలకి మనము సాక్షులుగా నిలవబడతాం. మన సువాసన అనేకమైన చోట్లకి రావాలి. ఈ భూమి మీద ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు లోకమునకు ఉప్పు అన్నారు, ఈ లోకమునకు మీరు వెలుగు అన్నారు, ఈ లోకమునకు మీరు సువాసన అన్నారు. హల్లెలూయా. మరి ఎలాంటి సువాసన ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? మనము ప్రభువు పాదాలను తుడిచే వాళ్ళముగా ఉండాలి.
ప్రభు పాదాలకి అత్తరు పూసే వాళ్ళములాగా మరియలాగా. అది దేనికి సాదృశ్యం అంటే, అది ఎందుకు చేసింది మరియా అంటే, ఆ పాదాల దగ్గర ఆవిడ కూర్చోవడం ఆవిడ తగ్గింపు, కన్నీరు విడుచుచు ప్రార్థన చేయడం కృతజ్ఞత. ఎలాంటి నన్ను నీవు ఇలాగా మార్చి అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి వెలుగు సంబంధిగా నన్ను చేశావయ్యా, లేకపోతే నేను ఎలా నశించిపోవలసినది, ఎలాగ దయ్యాలు పట్టిపోవలసింది, ఎలా లోకములో కలిసిపోవలసింది, నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రాలని కృతజ్ఞతతో ఆమె ఆయన పాదాల దగ్గర చేరి కృతజ్ఞత చెల్లించడం అంటండి అది. మరి మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటామో, ఎప్పుడైతే విధేయులం అవుతామో, ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుంటామో, ఇలాంటి సువాసన మనలో నుంచి వస్తుంది. హల్లెలూయా. మన తలను పైకి లేవనెత్తువాడు మన దేవుడే. చాలా రకాల తలల గురించి మనము అంటే హెయిర్ గురించి మనం ఆలోచించినప్పుడు అబ్షాలోము అనేటువంటి వ్యక్తి యొక్క హెయిర్ గురించి రాయబడి ఉంటుంది బైబిల్లో. ఆ అబ్షాలోము అనేటువంటి ఆయన దావీదు యొక్క కుమారుడు. అతని హెయిర్తో చాలా అతిశయించేవాడంట అతని జుత్తే అతనికి అందం అంటండి. అసలు ఆయన వెళుతూ ఉంటే ఆయన జుత్తు, ఆయన అందం చూసినప్పుడు అసలు రాజకుమారుడు అంటే ఇలా ఉంటాడు అన్నట్లుగా ఆయన సంచరిస్తూ ఉండేవాడంట వీధుల్లో. సంవత్సరానికి కూడా అతను జుత్తు తీసేసినప్పుడు చాలా ఎక్కువ వెల అంటే ఎత్తు, అంటే దాన్ని ఎన్ని గ్రాములు అంటారో మన నాకు తెలీదు, అంత హెయిర్ వస్తూ ఉండేదంట ఆయన జుత్తులో నుంచి. కాబట్టి అలా అంత అందగాడు ఆయన, అందమంతా హెయిర్లో ఉందంట ఆయనకి. అతిశయించాడు, గర్వించాడు, తండ్రి మీద గర్వించాడు, జుత్తు వల్ల గర్వించాడండి అతను, జుత్తుతో గర్వించాడు అతను. నాది ఎంత మంచి హెయిర్ అని గర్వించాడు అతను. చాలామంది జుత్తు చాలా పెద్దగా ఉన్నప్పుడు, పొడుగుగా ఉన్నప్పుడు దానితో వాళ్ళకి గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది, ఇంకా చాలా అంటే ఒక రకమైనటువంటి స్టైలు చేస్తూ ఉంటారనమాట వాళ్ళ ఆ జుత్తుతో. ఇంత పొడుగు జుత్తు నాకు ఉంది, అందరూ నా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, నన్ను చూడాలి అని రకరకాలుగా లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. ఈ రోజుల్లో అంతా కట్ చేసేస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అదంతా కూడా రంగులు రాసేసుకుంటున్నారు, అది కూడా వేరే విషయమే. కానీ జుత్తు దేవుడు మనకి ఒక ఘనతగా ఇచ్చాడు అని మాట చదివినప్పుడు నిజంగా చాలా ఆనందము, ఆశ్చర్యము అనిపించింది. ఒక స్త్రీ కట అది పైట చెంగుగా ఇచ్చాడంట దేవుడు. ఈ స్త్రీ అయితే ఆమె జుత్తుని చాలా ఘనమైన కారణంగా ఎంచింది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అబ్షాలోము అయితే ఆ జుత్తును బట్టి గర్వించాడు. అబ్షాలోము దేన్ని బట్టి గర్వించాడో ఆ జుత్తే అతని చావుకి కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాల్లో మీకు అది దొరుకుతుంది. ఆయన గాడిద మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కువ జుత్తు మస్తకి వృక్షానికి చిక్కుబడిపోయిన కారణంగా ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఉన్నాడంట. చనిపోయాడు అతను. ఆ తర్వాత మంత్రి వచ్చి బాణం వేసి ఆ కొట్టి చంపేస్తాడు, అది వేరే విషయం. కానీ ఎంత భయంకరం అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా దేవుడు చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చాడండి. నువ్వు ఏ విషయాన్ని తీసుకున్నా సరే, నీ కళ్ళేంటి, నీ ముక్కేంటి, నీ నోరేంటి, నీ చెవులేంటి, నీ కాళ్ళేంటి, నీ చేతులేంటి, నీ భుజాలేంటి, ప్రతీది కూడా దేవుడు చాలా ప్రశస్తంగా నిన్ను నిర్మించాడు. పరిశుద్ధ పండుగలని నేను జనవరి నెలలో మా చర్చిలో ఒక 5 days మెసేజెస్ అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ చూడాలి అనుకుంటే దాంట్లో మెసేజెస్ చూడండి. మీ కంటి విలువ, మీ యొక్క చెవుల విలువ, మీ యొక్క నోటి విలువ, ఇవన్నీ కూడా నేను ఆ మెసేజెస్లో మాట్లాడాను. కాబట్టి అది వినండి. అది వినినప్పుడు మనం ప్రతి అవయవాన్ని పరిశుద్ధపరచుకోవడం మొదలు పెడతాం. మనం ఇక్కడ కూడా అంటే జుత్తుకి కూడా ఎంత విలువ ఉందనేది మనం ఈరోజు గ్రహించినప్పుడు, అనుదినము నా తల వెంట్రుకలను నాయన నీ అభిషేక తైలముతో అంటండి అనే మాట దావీదులాగా మనం అనకుండా ఉండలేకపోతామండి. మన తల వెంట్రుకలలో ఎంతో ఆయన సువాసనను పెట్టాడంట నిజంగా. అంటే అది అభిషేక తైలము ద్వారా. అందుకే లోకానికి మీరు సువాసన అంటున్నారు ప్రభువు. కాబట్టి మన తల వెంట్రుకలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? అబ్షాలోములాగా దాన్ని ఇష్టం వచ్చినట్లుగా దాన్ని బట్టి గర్వించే వాళ్ళంగా. ఇంకా ఒక వ్యక్తి ఉన్నారండి, సంసోను. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన తల వెంట్రుకల గురించి దేవుడు తన తల్లితో మాట్లాడుతున్నాడు. తన జీవితకాలంలో ఎప్పుడు కూడా తన తల వెంట్రుకలని కత్తిరించొద్దు అని చెప్తున్నాడండి. తన తల వెంట్రుకలను కత్తిరించొద్దు, ఎందుకంటే ఆయన బలమంతా తల వెంట్రుకల్లోనే ఉంది అని చెప్తున్నాడు. ఆయన తల వెంట్రుకలు ఎప్పుడైతే ఒక వేశ్య చేతుల్లోనికి ఇచ్చేశాడో, ఆ వేశ్య చేతుల్లో పెట్టేశాడో, ఆ వేశ్య జడలులాగా అల్లేసిందో, ఆ తర్వాత ఫిలిష్తీయులకు అప్పగించిందో,
ఆ జుత్తుని వాళ్ళు తీసేశారో వెంటనే అతను శక్తిహీనుడైపోయాడండి. కాబట్టి ఆ తల నిజంగా అభిషేకించబడిన తల, నాజీరు చేయబడిన ఆ హెయిర్, నాజీరు చేయబడినటువంటి తల వెంట్రుకలు, అది కూడా శాతాను చేతుల్లోనికి ఆయన అప్పగించేసుకున్నాడు. ఈరోజు ఈ సిలువ శక్తి అనేటువంటి వర్తమానాల్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సిలువ దగ్గర ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం మనం ఈరోజు? ఆ సిలువ యాగానికి ముందే మరియా చేసినటువంటి ఈ యాగం, ఆవిడ చేసినటువంటి ఈ గొప్ప త్యాగము, ఆవిడ చేసినటువంటి ఈ గొప్ప పని మనం కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ప్రభువు దగ్గరికి చేరి, ప్రభువా నేను కూడా ఎలా అయితే మరియా తన జీవితాన్ని నీకు సరెండర్ చేసిందో, కృతజ్ఞత చెల్లించిందో, పశ్చాత్తాపపడిందో, తనను తాను తగ్గించుకుంటున్నాను అని చెప్పడానికి సాదృశ్యంగా ఆమె తల, అది ఏదైతే స్త్రీకి ఘనముగా ఎంచబడిందో దానితో నీ యొక్క పాదాలు తుడిచిందో, ఈరోజు అదే స్థితిలో అంత తగ్గింపు నైజం నాకు కూడా దయచేయండి. నేను కూడా సరెండర్ అవుతున్నానయ్యా, నీ పాదాల చెంత చేరుతున్నాను. నేను గర్విష్టిగా ఉండొద్దు అబ్షాలోములాగా. నేను ఎంత మాత్రము కూడా సంసోనులాగా నా జుత్తుని వేశ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులతో నా జుత్తుని ముట్టుకునేలాగన మరి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవానిలాగన ఎంత మాత్రం నేను ఉండకూడదు. అలా నేను ఎంత మాత్రం దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకునే పనులు నేను ఎంత మాత్రము చేయకూడదు. అనుదినము ఈ తల మీద నా దేవుని యొక్క అభిషేక తైలము పోయబడాలి. అందుకే దావీది ప్రార్థన చేసేవాడని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే, ఈ సిలువ దగ్గర మీరు చెప్తారు, ప్రభా ప్రతిదినము కూడా ఈ మరియ చేసిన దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా భూస్థాపన నిమిత్తమై నిజముగా ఈ యొక్క కార్యం ఇది గొప్పదిగా ఎంచబడుతుందని నీవు చెప్పినట్లే నేను కూడా అనుదినము నీ సిలువ ధ్యానాలలో తగ్గింపు, విధేయత, కృతజ్ఞత ఈ మూడు కలిగి ఉండడానికి అవసరమైన కృప నాకు దయచేయండి అని మరియ ద్వారా ఈ వర్తమానం తెలుసుకోవడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో కూడా నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అనేటువంటి మాట రాసింది. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. చాలామంది అంటే నెరసిన వెంట్రుకలు ఉంచుకోవడం అసలు ఇష్టపడుతూ ఉండం. ఎందుకంటే అది నెరసిన వెంట్రుకలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే చాలా వృద్ధులు అయిపోయారు వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు, ముసలి వాళ్ళు అయిపోయారు అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ నెరసిన వెంట్రుకల్ని రానివ్వరు చాలామంది, అంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా రానివ్వట్లేదు ఈ రోజుల్లో. దీని గురించి కూడా కాంట్రవర్సీలు ఉన్నాయి. రంగు వేసుకోవచ్చా వేసుకోకూడదా, అసలు పెయింట్ వేసుకోవడం తప్పేమో, అలా వేసుకోకుండా దేవుడు చెప్తున్నాడు అలా నెరసిన వెంట్రుకలు ఉంచుకోవాలి అని చెప్తున్నాడు అని ఇలాంటి కాంట్రవర్సీలు, డిబేట్లు వీటి మీద కూడా జరుగుతూ ఉన్నాయి. అదే ముస్లిమ్స్ అయితే వాళ్ళు వయసు మళ్ళినప్పుడు వాళ్ళు బ్లాక్ పెయింట్ వేసుకోకుండా వాళ్ళు బర్గండి కలర్లో ఏదో వేసుకుంటారంటే వృద్ధులు అయిపోయిన వాళ్ళు అలాగా ముసలి వాళ్ళలాగే ఉండాలి తప్ప యవనస్తులతో పోటీ పడేలాగా బ్లాక్ రంగు వేసుకోకూడదని అనుకుంటూ ఉంటారంట. అంటే వాళ్ళకి అదొక కట్టడం ఉంది. ఈ రోజుల్లో మామూలుగా చూసుకుంటే 20 ఇయర్స్ పిల్లలకి షాంపూస్ ప్రభావం వల్ల 20-25 ఇయర్స్ కూడా వచ్చేస్తున్నాయి. చాలామంది పిల్లలు నాకు తెలుసు. వాళ్ళందరికీ అలా నెరసిన కిరీటంలా ఉంటుంది, మీరు ఇలా స్కూల్కి వెళ్ళిపోండి, ఇలా కాలేజ్కి వెళ్ళిపోండి అని పంపించలేం కదండి. వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఏదో ప్రికాషన్స్ తీసుకుంటారు, ఆ పెయింట్ వేసుకుంటారు, వెళుతూ ఉంటారు. కాబట్టి దాని గురించిన కాంట్రవర్సీలు మాట్లాడుకోవడానికి కాదు, నిజంగానే 60+, 70+ వాళ్ళు నిజంగా అలాంటి నెరసిన కిరీటంలాగా వాళ్ళ తలకి ఎప్పుడైతే వైట్ హెయిర్స్ వస్తూ ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఎల్డర్స్ అని చెప్పి ఎదుటి వాళ్ళని గౌరవించడానికి అవసరమైనటువంటి ఒక ఆకర్షణ కలుగుతుంది అనమాట. అంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి మనం గౌరవించాలి, వారిని మనం ఆనర్ చేయాలి. అదే ఇక్కడ రాశాడు ఈ యొక్క సామెతల గ్రంథకర్త. నెరసిన తల ఎప్పుడైతే ఉంటుందో వృద్ధులకు అది కిరీటం. కిరీటం ఎవరు ధరించుకుంటారు? రాజులు కదా. ఆటోమేటిక్గా రాజులకి మనము సరెండర్ అవుతాం, ఒబే అవుతాం, లేదంటే నమస్కారం చేస్తాం, ఏదో చేస్తాం కదా. అలాంటి అర్థం ఇచ్చేటువంటి మాట అని నాకు అర్థమవుతుంది అక్కడ. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు నెరిసిన వెంట్రుకలు గలవారిగా ఉంటే అది వృద్ధులకు అది కిరీటంగా ఉంటుంది అని ఈ సామెతల గ్రంథకర్త రాసుడు. అంటే దేవుడు ఈ వెంట్రుకల గురించి ఎక్కడెక్కడ రాయించాడు అనే మాటల్ని ధ్యానం చేస్తున్నాము కాబట్టి ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇవి విషయాలు మనకు వెంట్రుకల గురించినటువంటి మాటలు. ఈ రోజుల్లో అసలు ఆ వెంట్రుకలకి చాలా డిమాండ్ ఉందండి.
ఎందుకంటే చాలామందికి రకరకాల డిసీజెస్ ద్వారా క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళ హెయిర్ అంతా తీసినప్పుడు వాళ్ళ ఆత్మన్యూన్యత భావంతో చాలా సఫర్ అవుతున్నారు బయటికి వెళ్ళేటప్పుడు. కాబట్టి మనం ఎవరైతే లాంగ్ హెయిర్ గల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా డొనేట్ చేస్తూ ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఈ హెయిర్ని డొనేట్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్నది మనకు మరలా అది పెరిగిపోతుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మళ్ళీ మంచిగా మన హెయిర్ గ్రోత్ అయిపోతుంది. కాబట్టి ఆ పేషెంట్స్ పాపం చాలా ఫీల్ అవుతున్నారని వాళ్ళకి విగ్స్ తయారు చేయడానికి చాలామంది హెయిర్ని డొనేట్ చేస్తూ ఉన్నారు. విగ్స్ తయారు చేయడం కూడా చాలా కాస్ట్లీ ప్రొసీజర్ ఈ రోజుల్లో. కాబట్టి ఇదంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఘనత అండి. ఆయన మనకి ఒరిజినల్గా ఇచ్చినటువంటి ఏ పార్ట్ అయినా చాలా విలువైనదే. అన్నిటికీ మించి మనకి తల ఘనమైనది. మన తలను అసలు మనకి వెంట్రుకలు ఇచ్చి దేవుడు ఎంత సౌందర్యాన్ని ఇచ్చాడో దీనిని కాపాడుకోవాలి. అది మనకి ఘనతగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ తలను దేవుని పాదాల దగ్గర పెట్టి సరెండర్ అయ్యేంత విధేయత మనం కలిగి ఉండాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపి నీకు వందనాలు ప్రభా. దేవా ఘనమైనటువంటి నీ నామానికి వందనాలు. నీ పాదాలను ముద్దాడిన మరియ వలె నీ పాదాల దగ్గర నాయన తలతో ఆయా అత్తరు పూసి తుడిచినటువంటి మరియ వలె మమ్మల్ని మేము ఈ సిలువ దగ్గర అయా మేము సరెండర్ అవుతూ మమ్మల్ని మేము తగ్గించుకొని మా ప్రభువు కొరకు మేము ఉత్తమమైన వాటిని చేయాలి అని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఈ మరియ నీ పాదాల దగ్గర కూర్చోవడం అనేది ఉత్తమమైనది అనే మాట నీ నోట్లో నుంచి వచ్చిందే ప్రభా. అటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలు చేయువారముగా మమ్మల్ని ఉంచమని, కృతజ్ఞత విధేయత గల వారముగా మమ్మల్ని ఉంచమని, సిలువ ధ్యానాలలో ఈరోజు ఈ మాట మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటూ కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా స్త్రీలకి నిజంగానే హెయిర్ లాస్ అయ్యి వాళ్ళు చాలా నాయన బాధపడుతూ వారికి వచ్చిన అనారోగ్యాల ద్వారాను మరి రకరకాల క్రియల ద్వారా నాయన ఎవరైతే అలాంటి బాధతో ఉన్నారో అటువంటి బిడ్డల్ని కూడా దర్శించండి. నువ్వు ఏదైనా హీల్ చేస్తావు నాయన, ఏదైనా స్వస్థపరుస్తావు. వారు రాసుకునే నూనెలో నీ రక్తం ప్రోక్షించి ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, హీల్ చేయండి ప్రభా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.